Hello everyone, welcome back to our channel MSV Trades. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్లో నేను మీకు బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ అండ్ బ్రేక్ డౌన్ నో ఆర్డర్ బ్లాక్ సీజన్ 4 7th పార్ట్ 8th పార్ట్ అనేది వీడియో అప్లోడ్ చేసి నేను మీకు నేర్పించాను. అండ్ ఈ వీడియోస్ అప్లోడ్ చేసే ముందు 5th సీజన్ అండ్ 6th సీజన్లో ఎఫ్ఈజీ రీటెస్ట్ అనేది ఎలా ఉంటుంది, అది బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్లో ఎలా ఉంటుంది, బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్లో ఎలా ఉంటుంది, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్స్ లో ఎలా వర్క్ చేస్తుంది అండ్ దాన్ని మనం ఎలా ట్రేడ్ చేయాలి, అది చార్ట్ లో వస్తే 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ లో వస్తే మనం దాన్ని ఎలా తీసుకోవాలి అని ప్రాపర్ గా నీట్ గా నేర్పించాను. అండ్ ప్రీవియస్ వీక్ అనేది ఆర్డర్ బ్లాక్ నో ఆర్డర్ బ్లాక్ లో ఎఫ్ఈజీ రీటెస్ట్ అండ్ సెల్లింగ్ పాయింట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంప్రాపర్ అండ్ ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అనేది నేను నేర్పించాను. ఇవాళ వచ్చేసి నేను సీజన్ 4 9th పార్ట్ అనేది ఆర్డర్ బ్లాక్ విత్ బ్రేక్అవుట్ అండ్ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఏంటి, ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఏంటి, ఇంప్రాపర్ వస్తే ఎలా మనం రియాక్ట్ అవ్వాలి, ప్రాపర్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవాళ నేను నేర్పిస్తున్నానండి. అండ్ సెషన్ లో ముందరికి వెళ్ళే ముందు ఇప్పుడు 14 పీడిఎఫ్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయి. తెలుగు పీడిఎఫ్స్ చాలా మంది అడుగుతున్నారు. సో నేను తెలుగు పీడిఎఫ్స్ అని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్ విల్ టేక్ 1 month ఆర్ 1.5 month. ఈ 14 పీడిఎఫ్స్ తో పాటు మిగతా పీడిఎఫ్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? ఆ పీడిఎఫ్స్ కూడా మీకు నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవైలబుల్ అయ్యేలా చూస్తాను. అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం కాస్ట్ ఉండదు, ఫ్రీలా నాలెడ్జ్ నేను ఇస్తున్నానండి. ఓకేనా? ఈ పీడిఎఫ్స్ మీ దగ్గర లేకపోతే పీడిఎఫ్స్ అన్న కామెంట్ అయినా పెట్టండి, లేకపోతే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ పై హాయ్ అన్న పీడిఎఫ్ అని పెడితే కూడా నేను మీకు పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? రైట్. ఇంకోటి, ఇది మనం మాట్లాడదాము. ఓకే, ఇప్పుడైతే సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సి, మనకు ఆర్డర్ బ్లాక్ గురించి తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ టైం ఆర్డర్ బ్లాక్ గురించి చెప్పాను. సో వాట్ ఈస్ ఆర్డర్ బ్లాక్? ఆర్డర్ బ్లాక్ లో ఒక లోయెస్ట్ పాయింట్ దగ్గర మనకు రెడ్ క్యాండిల్ పక్కన ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఒక రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్. అండ్ ఇక్కడ ఏం జరిగింది? ఆర్డర్ బ్లాక్ జరిగింది. చాలా మంది ఆర్డర్ బ్లాక్ 2 టైప్ లో డ్రా చేస్తారు. ఒకటి వచ్చేసి ఇలా కంప్లీట్ క్యాండిల్ తీసుకుంటారు. ఇది కూడా ఒక ఆర్డర్ బ్లాక్ జోన్ ఇది, బట్ దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు వచ్చేసి మనం ఓన్లీ ఆర్డర్ బ్లాక్ గురించి మాట్లాడతాం. ఓకే, ఆర్డర్ బ్లాక్ అనేది ఎలా ఉంటది అంటే, ఒక రెడ్ క్యాండిల్ కన్నా గ్రీన్ క్యాండిల్ అనేది పెద్దగా ఉండాలి అండ్ ఇది లోయెస్ట్ పాయింట్ అయి ఉండాలి. లోయెస్ట్ పాయింట్ ఇన్ మార్కెట్ ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక లోయెస్ట్ పాయింట్. ఓకేనా? రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ ఉంది అండ్ రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ అనేది పైన లెవెల్ క్లోజ్ చేసింది కాబట్టి దిస్ ఈజ్ ఏ ఆర్డర్ బ్లాక్. ఓకేనా? సేమ్ ఇలాగే ప్రతి లోయెస్ట్ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ అనేది ఉండాలి. అలా ఉంటే మార్కెట్ లో దాన్ని మనము ఆర్డర్ బ్లాక్ అని అంటాం బ్రదర్స్. ఓకేనా? ఇప్పుడు ఒక లోయెస్ట్ పాయింట్ దగ్గర ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఓకే, ఇది వచ్చేసి బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్. ఓకే, చేసి బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్. బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే, ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర. ఇక్కడ ఇలా ఒక బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఓకే, ఆ బ్రేక్అవుట్ పాయింట్ అనేది అది కూడా ఒక లోయెస్ట్ పాయింట్. ఇప్పుడు ఆ లోయెస్ట్ పాయింట్ దగ్గరనే మార్కెట్ వచ్చి మనకు మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ ఏం చేసింది అంటే ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ చేసింది. ఇది మనకు తెలుసు, దిస్ ఇస్ అ ఆర్డర్ బ్లాక్ అని మనకు తెలుసు, ఎందుకంటే ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ లో కూడా ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ట్రేడ్ చేయాలి కూడా నేర్పించాను నేను. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రాపర్ ఆర్డర్ బ్లాక్, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు రెడ్ క్యాండిల్ విక్ పెద్దగా ఉంది. రెడ్ క్యాండిల్ ఏమైంది? విక్ పెద్దగా ఉంది. ఆ విక్ కన్నా గ్రీన్ క్యాండిల్ అనేది చిన్నగా ఉంది. బట్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. అండ్
ఈ ఆర్డర్ బ్లాక్ పాయింట్ అనేది కంప్లీట్ కవర్ చేస్తుంది గ్రీన్ క్యాండిల్ పై. ఇప్పుడు ఇలా ఆర్డర్ బ్లాక్ జరిగితే ఇంప్రాపర్, మనం ట్రేడ్ తీసుకోవాలా? తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే ఆర్డర్ బ్లాక్ జరిగింది కానీ విక్కులో అయిన లిక్విడిటీ ఇంకా మన గ్రీన్ క్యాండిల్ లో కవర్ అనేది కాలేదు. అందుకనే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోవద్దు. బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ వచ్చినా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవద్దు. ఆర్డర్ బ్లాక్ జరిగినా తీసుకోవద్దు. ఎందుకంటే విక్ అనేది ఇంప్రాపర్ ఉంది ఇక్కడ. సో అప్పుడు మన మైండ్ సెట్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఐదర్ ఇక్కడికి వెళ్ళి సెల్లింగ్ అయినా జరగవచ్చు. సెల్లింగ్ జరగాలి అంటే లోయెస్ట్ పాయింట్ అనేది బ్రేక్ చేయాలి. సెల్లింగ్ జరగలేదు అంటే బయ్యింగే వెళ్తది అని కన్ఫర్మేషన్ మనకు కావాలి అంటే సింపుల్ గా ఇంకో గ్రీన్ క్యాండిల్ అనేది ఈ మొత్తం లెవెల్ ని కవర్ చేయాలి. ఈ మొత్తం లెవెల్ ని కవర్ చేయాలి. ఇలా ఈ మొత్తం లెవెల్ ని మార్కెట్ కవర్ చేస్తే మనకు బయ్యింగ్ కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా అండి? ఇంకోటి, ఇటువంటి పాయింట్స్ అన్ని నేను మన లైవ్ మార్కెట్ లో లైవ్ స్ట్రీమ్ ఇస్తున్నాను. ఓకేనా? ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ బ్రేక్ డౌన్, ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ చూడండి, బ్రేక్ డౌన్ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ జరిగింది అండ్ లెవెల్ మార్క్ చేసాము. ఆ లెవెల్ అనేది మీద బ్రేక్ చేయలేదు కాబట్టి కింద రీటెస్ట్ రివర్సల్ చేసి ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా? ఇది లైవ్ లో నేను నేర్పిస్తున్నాను. ఓకేనా అండి? అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది, దాని తర్వాత ఈఎంఏ బ్రేక్ డౌన్ దగ్గరికి వెళ్ళి రిజెక్షన్ ఇచ్చింది బికాస్ ఆఫ్ ఇన్వాలిడ్ బ్రేక్అవుట్ అండ్ ఇంప్రాపర్ బ్రేక్అవుట్. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనాలిసిస్. ఇవన్నీ లైవ్ లో నేను లైవ్ మార్కెట్ లో నేర్పిస్తున్నాను. ఫర్ లైవ్ మార్కెట్ డీటెయిల్స్ మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, నేను డీటెయిల్స్ అనేవి పెడతాను. అండ్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే జాయిన్ అవ్వండి అండి. వేరే ఎవరైనా కాల్ చేసైనా ఏమైనా చేసి ఇది నా టెలిగ్రామ్ ఛానల్, నేను ఎంఎస్బి ట్రేడ్స్ అంటే నమ్మకండి. ఓకేనా? నేను ఎవరికి కాల్ చేయను. ఎవరైనా నాకు కాల్ చేస్తే కాల్ బ్యాక్ చేస్తాను కానీ నేను పర్సనల్ గా ఒకరికి కాల్ చేసి నేను ఎంఎస్బి ట్రేడ్స్ అని అలా చేయను. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడైతే మనకు బ్రేక్అవుట్, ఇదైతే మనకు బ్రేక్అవుట్, ప్రీవియస్ బ్రేక్అవుట్ ఉంది కాబట్టి ఆర్డర్ బ్లాక్ బయింగ్ అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మనకు ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఆ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ రిజెక్ట్ అయింది. ఇక్కడ రెడ్ క్యాండిల్ చూడండి, చిన్నగా ఉంది. గ్రీన్ క్యాండిల్ పెద్దగానే ఉంది. బట్ ఏంటి అంటే గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఆ రెడ్ క్యాండిల్ది ఇక్కడ కనిపిస్తుందా? ఈ కంప్లీట్ వాల్యూ అనేది పక్కన ఇక్కడ రెడ్ గ్రీన్ క్యాండిల్ ని కవర్ చేసింది. సో ఇక్కడ మార్కెట్ లో సెల్లింగ్ రావచ్చు, సెల్లింగ్ రాకపోయినా ఈ హై పాయింట్ అనేది బ్రేక్ చేస్తే బయింగ్ అనేది కన్ఫర్మేషన్. ఇక్కడ అలాగే బయింగ్ జరిగింది. ఇదే పాయింట్ మీద మార్కెట్ ఒక జోన్ క్రియేట్ చేసి కూర్చుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడైనా కానివ్వండి, వేరే ఎక్కడైనా కానివ్వండి, మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మార్కెట్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. బట్ ఈ ఆర్డర్ బ్లాక్ మీరు చూసుకున్నట్లయితే రెడ్ క్యాండిల్ విక్ చూడండి ఇంత పెద్దగా ఉంది, కరెక్టేనా? గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది. బట్ మార్కెట్ లో బయింగ్ ఎప్పుడు వచ్చింది? ఈ రెడ్ క్యాండిల్ లెవెల్ మొత్తం కవర్ అయిన తర్వాత, దీని పైకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ బయింగ్ కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఓకేనా అండి? సో ఇంప్రాపర్ ఉన్నప్పుడు డెఫినెట్లీగా మనం ఏం చేయాలి అంటే కంప్లీట్ కవర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ పాయింట్, గ్రీన్ క్యాండిల్ కి విక్ పెద్ద, సారీ రెడ్ క్యాండిల్ కి విక్ పెద్దగా ఉంది, గ్రీన్ క్యాండిల్ విక్ చిన్నగా ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు మనం ట్రేడ్ తీసుకోవద్దు. లేదు బ్రదర్ ఇంత వెళ్తుంది కదా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు కదా అంటే తీసుకోవద్దు. బికాస్ వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్ మనం ట్రేడ్ తీసుకుంటే మనకు బొక్క. సో ఎన్ని పాయింట్స్ మనం వదులుకున్నాం, తర్వాత ఎన్ని పాయింట్స్ ఇచ్చింది చూడండి. సో ఇంప్రాపర్ వచ్చినప్పుడు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ టు సేమ్ ఇప్పుడే చెప్పాను, ఇక్కడ వచ్చేసింది. రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది, గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది, ఆర్డర్ బ్లాక్ జరిగింది. సో మనకు బయింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఈ రెడ్ క్యాండిల్ మొత్తం కవర్ అయినప్పుడు జరుగుతుంది. ఎక్కడైనా కవర్ అయిందా? కవర్ కాలేదు. ఇక్కడ చూడండి రివర్స్ అయిపోయింది. సో టూ సైడ్ మనం ఆలోచించాలి.
మనం ఇక్కడికి వెళ్ళి ఇన్ని పాయింట్స్ వెళ్ళిపోతున్నాయి కదా అని ఆలోచించకూడదు ఎప్పుడు. ఇది బ్రేక్ అయితే నేను తీసుకుంటాను, లేకపోతే కింద బ్రేక్ అయితే నేను తీసుకుంటాను అనే మైండ్ సెట్ పెట్టుకోవాలి. కానీ ఇన్ని పాయింట్స్ వదులుతున్నాయి కదా అని తొందరపడి ట్రేడ్ తీసుకుంటే మనకు పైసలు బొక్కండి. ఓకేనా? సో మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.